గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శివరామకృష్ణ. మోంతా తుఫాను తన విలయ తాండవం ఏ విధంగా చూపిస్తుందో మనం ఇక్కడ కళ్ళ కట్టినట్టు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. నిజంగా విశాఖ నగరంలో వీధిన పెద్ద పెద్ద చెట్లు నేల కలుగుతున్నాయి. నిజంగా ఈ నేపథ్యంలోనే మనం ఇప్పుడు విశాఖ లాసెన్స్ బే కాలనీలో అయితే ఉన్నాం. మనం చూడొచ్చు ఇప్పుడు ఈ వృక్షం ఎన్నో ఏళ్ల నాటి వృక్షం ఏ విధంగా ఇది విడిపోయి కింద పడిపోయింది అనేది ఆ గాలి తీవ్రతలు చూస్తుంటే నిజంగా విశాఖలో 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈ ఎదురుగాలు అయితే ఈరోజు తెల్లవారి రాత్రి నుంచి అయితే మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో 90 నుంచి 110 వరకు ఈ ఎదురుగాలు వెళ్ళే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. అయితే ప్రధానంగా ఇప్పుడు విశాఖ లాసెన్స్ బే కాలనీలో ఉన్న ఈ చెట్టు అయితే నేల కొదకడం నిజంగా దీనివల్ల ఒక చెట్టు కింద ఉన్న ఒక కారు అయితే మొత్తం డ్యామేజ్ అవ్వడం అయితే జరిగింది. మనం చూపిస్తున్నాం మన కెమెరామ్యాన్. నిజంగా ఫోర్డ్ కార్ అయితే మొత్తం అంతా ఈ డ్యామేజ్ అయ్యి మొత్తం అంతా పాడైపోయిన దృశ్యం అయితే కనిపిస్తుంది మనం చూడొచ్చు. అలాగే ఆ పక్కన ఒక తోపుడు బండి అయితే ఉంది. తోపుడు బండి కూడా మొత్తం అంతా పాడైపోయిన నేపథ్యంలో మొత్తం మనం చూడొచ్చు ఈ వృక్షం, ఈ భారీ వృక్షం మొత్తం అంతా ఇందులో వెళ్ళిపోయి నిజంగా దీని ఈ కారు అయితే కిందకి నేలకి ఒదిగిపోయే నేపథ్యంలో అయితే మొత్తం దీని బరువు అంతా ఈ కారు మీద పడడం అయితే జరిగింది. అయితే ఈ తుఫాను ఏ విధంగా ఉందో అని చెప్పి మనం చెప్పడానికి ఈ పరిస్థితి ఇదే నిదర్శనం అని చెప్పాలి. నిజంగా ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఒక తోపుడు బండి, ఒక ఫోర్డ్ ఒక ఖరీదైన కారు నిజంగా అపార్ట్మెంట్ పక్కనున్న చెట్టు కింద నీడ ఉంటుంది కదా అని చెప్పి పెట్టుకునే క్రమంలో అయితే నిన్న రాత్రి జరిగిన ఈ విండ్ నిజంగా ఇండి ఏ విధంగా విశాఖలో అయితే మట్టికి ఏ విధంగా ఉందో చూడొచ్చు. ఈ విధంగా ఇంత పెద్ద వృక్షం అయితే నేలకు ఒదిగిపోయి మొత్తం అంతా పడిపోవడం అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలోన ఈ కారు మనం చూడొచ్చు, ఈ కారు మొత్తం అంతా డ్యామేజ్ అవ్వడం అయితే జరిగింది. మొత్తం కారు ఈ ఫోర్డ్ కారు మొత్తం అంతా దీని మీద అయితే కారు పడిపోవడం అయితే జరిగింది. అయితే మనం అదృష్టంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆ సమయంలో కారులో ఎవరు లేకపోవడం నిజంగా ప్రాణాపాయం తప్పిందనే చెప్పాలి నిజంగా. అలాగే దీనికి సంబంధించి ఒక తోపుడు బండి కూడా దీనికి మొత్తం దీంతో ధ్వంసం అయిందనే చెప్పాలి. నిజంగా ఈ తోపుడు బండి చేసుకుని వ్యాపారం చేసుకునే వాళ్ళకి నిజంగా ఇది బాధాకరమనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ బతుకు తెరువు ఆ తోపుడు బండి మీదే ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో మొత్తం ఆ కారు కూడా ఖరీదైన కారు డ్యామేజ్ అవ్వడం, నిజంగా ఇంత పెద్ద వృక్షం నేలకు రాలిపోయిందంటే దాని అర్థం ఏంటి, మొత్తం అంతా ఈ గాలులు అయితే ఎంత సీవియర్ విండ్ ఉందని చెప్పి మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో మొత్తం అంతా ఇది ఓన్లీ 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఉన్న గాలికైతే ఈ పరిస్థితి నెలకొంది. అయితే ఈరోజు రాత్రి ఈ మోంతా తుఫాను తీరం దాటే క్రమంలో అయితే మటుకి 90 నుంచి 110 ఈ విండ్ స్పీడ్ అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంకా ఎన్ని వృక్షాలు అయితే నేలకు ఒదుగుతాయో అని చెప్పి ఈ భయాందోళనలో అయితే విశాఖ ప్రజలు అయితే ఉన్నారు. ఏదేమైనా మొత్తం మీద ఇలాంటి చెట్లు నగరం అంతా కూలిపోవడం నిజంగా మనం ఆర్టీవీ అయితే మటుకి ఎక్కడికక్కడ ఇప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇస్తుంది. అలాగే ఈ 2 గంటలకైతే మట్టుకి ఈ తుఫాను మీద ఇంకా క్లారిటీ వచ్చేది ఉంది. ఎందుకంటే బులెటిన్ అయితే రిలీజ్ చేస్తారు వాతావరణ శాఖ అధికారులు. అయితే ఈ నేపథ్యంలో ఈ గాలులు ఇంకా పెరుగుతాయా, తీరం కాకినాడ తీరం దాటే అవకాశం ఉందా, లేదా మచిలీపట్నం వెళ్తుందా, ఏదేమైనా సుస్పష్టంగా అయితే 2 గంటలకైతే బులెటిన్లో అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తారు. ఏదేమైనా ఈ వృక్షం ఇలా పడిపోవడం నిజంగా ఈ గాలి ఈ మోంతా తుఫానుకు సంబంధించి ఈ ఈదురు గాలుల ప్రభావం మన విశాఖపట్నంలో ఏ విధంగా ఉందో ఈ సన్నివేశం మనకి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. దయచేసి వాళ్ళు వెహికల్స్ ఏవి చెట్ల కింద ఉంచకూడదు, సురక్షితమైన ప్రాంతాల్లో ఉండాలి. ముఖ్యంగా ప్రజలు అయితే మటుకి చెట్ల కింద కానీ అలాగే పూరిళ్ళు పరిసర ప్రాంతాల్లో కానీ ఉండకూడదని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే గత 4-5 రోజుల నుంచి అయితే హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనూ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఈ పరిస్థితి ఈ విధంగా ఉండే అవకాశం అయితే ఉంది. ఈ పరిస్థితి తెచ్చుకోకూడదని చెప్పి వాతావరణ శాఖ కానీ అయితే ప్రభుత్వ అధికారులు కానీ అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా మరో
2 రోజులైతే ఈ వాతావరణ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎంతో అవసరమైతేనే కానీ బయటికి రావద్దని చెప్పి ఈ హోంశాఖ మంత్రి కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రి అనిత అయితే తెలియజేస్తున్నారు. అలాగే ప్రతి కలెక్టర్ ఆఫీస్లోని ఈ కంట్రోల్ రూమ్లు అయితే ఏర్పాటు చేశారు. మత్స్యకారులు అయితే ఎట్టి పరిస్థితుల్లోనే వేటకు వెళ్ళకూడదని తెలియజేశారు. అలాగే రైతులు కూడా తమ పంటలను సురక్షితంగా చూసుకునే విధంగా అయితే ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఇది విశాఖ నగరంలో ఈ మోందా తుఫాన్ పంజాపై క్లారిటీ. కెమెరామెన్ కృష్ణతో శివరామకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.